ఇగో జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళం. ఇతర ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ వాస్తవానికి అత్యవసర సర్వీసులలో ఉండే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. అండ్ చాలా వరకు అలర్ట్గా ఉండాలని చెప్పింది. మెడిసిన్ సిద్ధం చేసుకోవాలి, బ్లడ్ సిద్ధం చేసుకోవాలి. సో ఈ యుద్ధానికి సంబంధించి సన్నద్ధత, పూర్తి సన్నద్ధత అయితే జరుగుతోంది. సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ విషయంలో చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు జాతీయ రక్షణ నిధికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిండు. అట్లాగే మంత్రులను కూడా ఇవ్వమని చెప్పిండు. సో అట్లాగే సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం, సో ఎక్కడైతే బార్డర్ దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ వాసులు ఎవరన్నా అటు పోయి ఉంటే అక్కడ వాళ్ళ కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినట్టు ఒకసారి పూర్తిస్థాయి వార్త చూద్దాం. ఇగో సో జాతీయ రక్షణ నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో శుక్రవారం పోస్ట్ చేశారు. మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి చేస్తున్న ధైర్య సాహసాలకు ఒక భారతీయుడిగా గర్విస్తున్నా. స్థానికులు చేస్తున్న పోరాటానికి నా వంతుగా ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్న సహ ప్రజాప్రతినిధులు, పార్టీ సహచరులు, పౌరులందరూ కూడా విరాళంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా అని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు జాతీయ రక్షణ నిధికి తెలంగాణ శాసనసభ్యులు, మండలి సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో చర్చించారు. ఈ మేరకు కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళాలు ప్రకటించి సైన్యానికి మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల పిలుపు మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్లు తమ నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలబడితే ముందడుగు వేస్తే ఇట్లా వెనకాల అందరూ కూడా నడిచే అవకాశం ఉంది. సో డిప్యూటీ కలెక్టర్ల సంఘం కూడా విరాళాలు ఇచ్చిరట. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ భద్రతకు అంకితమైన సైనిక బలగాలకు అండగా నిలిచేందుకు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖను అందజేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు కె చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి ఏ భాస్కర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో నిజంగా ఇదొక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. అటు ఆదాని, అంబానీలు సైతం దేశానికి ఏమైనా అవసరం అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఏమైనా సాయం అందించడానికి అని వాళ్ళు ప్రకటించారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘము ఈ ప్రభుత్వం నుంచి ఈ పన్నుల ద్వారా, ఈ ప్రజల ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందిన మా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, ఇవాళ దేశానికి ఆపద వచ్చింది, ఆటన ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మాటలు ఏవైతే ఉన్నాయో బూస్ట్ ఇస్తాయి. అక్కడ సైన్యానికి మరింత ధైర్యాన్ని ఇస్తాయి. భారతదేశం దగ్గర పైసలు వెళ్తాయి, ఇప్పుడు ఇబ్బంది లేదు. యుద్ధానికి మనం నష్టపోయేది ఆడ సాయుధ అణ్వాయుధాలు అవన్నీ ఎంత ఖర్చు అయినా పెట్టుకోవడానికి భారత్ బలంగా ఉంది. అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తారు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఈ సమస్యను శాశ్వతంగా తీసేయడానికైతే మోడీ కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మనం.